రైట్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.